బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో మకర జ్యోతి 3 సార్లు దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనం సందర్భంగా స్వామి అయి శరణమయ్యప్ప నినాదాలతో శబరిగిరులు మారుమ్రోగాయి. మకర జ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి దర్శనమివ్వగా అయ్యప్ప స్వాములు భక్తులు పులకరించిపోయాయి. అంతకుముందు పంబా నది సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. భక్తుల కోసం ట్రావెన్కోర్ బోర్డు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది. సుమారు 4 లక్షల మంది మకర జ్యోతిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. మకర జ్యోతి దర్శనం కోసం దేశంలోని పలు చోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్లు, టీవీలు ఏర్పాటు చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో మకర జ్యోతి 3 సార్లు దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనం సందర్భంగా స్వామి అయి శరణమయ్యప్ప నినాదాలతో శబరిగిరులు మారుమ్రోగాయి. మకర జ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. పొన్నాంబలమేడు నుంచి మకర జ్యోతి దర్శనమివ్వగా అయ్యప్ప స్వాములు భక్తులు పులకరించిపోయారు. అంతకుముందు పంబా నది సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. భక్తుల కోసం ట్రావెన్కోర్ బోర్డు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసింది. సుమారు 4 లక్షల మంది మకర జ్యోతిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. మకర జ్యోతి దర్శనం కోసం దేశంలోని పలు చోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్లు, టీవీలు ఏర్పాటు చేశారు.